అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం తీసేయండి రోమీయుల పత్రిక 14:8. మనం బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన కూడా ప్రభు వారేమై ఉన్నాము. రోమీయుల రాసిన పత్రిక 12:1-3. పరిశుద్ధము దేవునికి అనుకూలమైన రైట్, పరీక్షించుకుని తెలుసుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించిన తర్వాతే మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పచెప్పాలి. మన దేవుని వారం ఉన్నాం కనుక దేవునికి మనము అప్పచెప్పుకున్నప్పుడు మనం పరీక్షించుకుని చెక్ చేసుకుని ఇవ్వాలి. ఎలా పడితే అలా ఇచ్చడానికి లేదు, మనం పరీక్షించి దేవునికి అప్పచెప్పుకోవాలి. పోయిన వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మన శరీరము భయంతో ఉన్న శరీరమా, ధైర్యంగా ఉన్న శరీరమా? చాలా భయాలు మన వెంటాడుతూ ఉంటాయి, చాలా భయాలు మనతోనే ఉంటాయి, చాలా భయాలు మన మీద రాజ్యం వెళ్తూ ఉంటాయి. భయాలతోనే బ్రతుకుతాము, భయాల్లోనే ఉంటాము, భయాలతోనే జీవిస్తూ ఉంటాం. జీవం గల దేవుడిని పట్టుకున్నాము, అయినా సరే కూడాను మన లోపల ఉన్న భయమే మనం నడిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో కూడాను భయం మీద జరిగినంత వ్యాపారం ఇంకెక్కడ జరగదు. భయం మీద జరిగినంత వ్యాపారము ఇంకెక్కడ జరగదు. మీరు హాస్పిటల్కి వెళ్ళి చిన్న నొప్పి అని చెప్పండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చిన్న నొప్పి, చిన్న డౌట్గా ఉంది అనే విషయం మీరు చెప్పారంటే మీ దగ్గర ఎంత డబ్బులు లాగాలో అంత లాగుతారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి వారు గుర్తిస్తారు, భయపడుతున్నారు, ఈ వ్యక్తి భయపడుతున్నాడు. కాబట్టి ముందుగా అడిగే ప్రశ్న ఏంటంటే ఇన్సూరెన్స్ ఉందా అంటాడు. అంటే ఇన్సూరెన్స్ ఉంటే ఒక లెక్కలో లాగుతారు, ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకో లెక్క. ఇన్సూరెన్స్ ఉంటే ఎంతైతే ఇన్సూరెన్స్ ఉందో అంత అయ్యే వరకు మిమ్మల్ని ఉంచి అప్పు పంపుతారు. మీ భయంతో మిమ్మల్ని వ్యాపారం చేస్తారు. మీకున్న భయాలు, మీరు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో ఆ విషయాల్లోంచే భయంతోనే వ్యాపారం చేస్తారు. చాలా వరకు ఈ భయం మీద జరిగే వ్యాపారాలు ఎక్కువ. ఈ భయంతో ఉన్న వ్యాపారాల్లో చాలా ఇంకా ఎక్కువ మనుగడలో ఉన్నది ఏంటంటే వాస్తు. ఏంటది? ఇల్లు కట్టేటప్పుడు వాస్తుని చూపిస్తారు. ఇల్లు కట్టినప్పుడు వాస్తుని చూపిస్తారు. వాస్తు చూపించే టైంలో సగం కట్టిన తర్వాత అయినా మీరు ఎలా కడతారో అనే విషయం ఆయనకు చెప్పిన, సగం కట్టినా మీరు ఎలా కట్టాలనుకుంటున్నారు అనే విషయం ఆయనకు చెప్పిన, ఫస్ట్ మిమ్మల్ని భయపెట్టేది అక్కడే స్టార్ట్ చేస్తాడు. మీరు అనుకునేది చాలా బాగుందని ఎవడు అండవు. ప్రారంభంలో ఈ మూలన ఈ గోడ ఉండకూడదు అంటాడు. భయపెట్టేది ఎక్కడంటే ఈ మూలన ఈ గోడ ఉంటే మీది ఇంట్లోంచి డబ్బు వెళ్ళిపోద్దో, మీ ఇంట్లో ఒక పెద్ద మనిషి లేచిపోతాడో అని ఏదో భయంతోనే ప్రారంభిస్తాడు. ఒకవేళ మీ ప్లాన్ చాలా బాగుందండి, మీరు చేసుకోండి అన్నారు అనుకోండి, మీరు తృప్తి చెందరు. ఆడ భయపెడితేనే తృప్తి వస్తుంది. అలా కాదు అంటేనే మీకు అప్పుడు కరెక్ట్ చెప్పాడు అని అనిపిస్తుంది. డాక్టర్ దగ్గర కూడా మీరు వెళ్ళినప్పుడు గమనించండి, మీరు పలానా 100 నొప్పులు చెప్పండి. ఆ 100 నొప్పులు చెప్పిన తర్వాత ఆ డాక్టర్ ఏం లేదమ్మా వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి, మీరు తృప్తి అందరు. మిమ్మల్ని భయపెడితేనే ఆ టెస్టులు చేయండి, ఈ టెస్టులు చేయండి, ఇన్ని టెస్టులు చేయండి, ఎక్స్రేలు చేయండి, ఎంఆర్ఐలు చేయండి అంటే అమ్మయ్యా అని అనిపిస్తుంది మనకి. ఏమీ లేదు వెళ్ళిపోండి అంటే అది మనకి నచ్చదు. మనం భయపడాలి, ఆ భయపడి మేము చేయించుకోవాలి, అప్పుడే మన తృప్తి. భయం మీద జరిగే వ్యాపారాలు చాలా ఎక్కువ ఉంటాయి. రైట్, ఇప్పుడు ఆ భయము మనం నడిపిస్తుందంటే ఇంకా దేవుడు అంటే తెలియలేదని అర్థం. ఏ వ్యక్తికైతే దేవుడు తెలియదో ఆ వ్యక్తే భయపడతాడు. ఏ వ్యక్తికైతే దేవుడితో పరిచయం లేదో ఆ వ్యక్తే భయపడతాడు, ఆందోళన చెందుతాడు, దిగులు చెందుతాడు, అన్ని విషయాల్లో కంగారు పడి టెన్షన్ పడుతూ ఉంటాడు. దేవుడు తెలిస్తే ఇవి ఉండవు. ఇప్పుడు శరీరం చెప్పుకుంటున్నప్పుడు దేవుడిని తెలిసినలాగా ఇచ్చామా, తెలియలాగా ఇచ్చామా అనేది పోయిన వారం నేర్చుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. ఇప్పుడు నాకు చెప్పండి, మీ చిన్నప్పుడు స్నేహితురాలు మీ స్కూల్లో లేదా మీ దగ్గర స్కూల్కి వెళ్ళింటే స్కూల్కి వెళ్ళకపోతే మీ ఇంటి దగ్గరలో ఎక్కడో ఉన్న ఒక చిన్న స్నేహితురాలు మీ మనసులో మీరు పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఆ స్నేహితురాలు ముఖం గుర్తుంది. అప్పుడు అది ఉండేది, అప్పుడు వాడు ఉండేవాడు, నా స్నేహితుడు ఎక్కడున్నాడో
ఎక్కడున్నాడో. ఇప్పుడు అలాంటి స్నేహితులు ఎక్కడున్నారో అనే వాళ్ళు ఉన్నారా లేరా? చిన్నప్పుడు మీతో కలిసి ఇప్పుడు లేని వాళ్ళు మైండ్లో ఆ స్నేహితులు గుర్తున్నారు ఎక్కడున్నారో అని. ఇప్పుడు దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలు అయిపోతుంది. 30 సంవత్సరాల తర్వాత ఎక్కడో ఏదో ఊర్లో ఆ స్నేహితురాలు మీకు కనపడ్డారు. అదే ముఖం, అదే నడక, అదే మాట తీరు. ఆవిడ గుర్తుపట్టింది, మీరు గుర్తుపెట్టారు. ఆయన గుర్తుపెట్టున్నారు, మీరు గుర్తుపట్టున్నారు. నువ్వు 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 అనుకుని ఆ ఊర్లో చిన్నప్పుడు నువ్వేనా అని ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం తప్పిన స్నేహం 30 సంవత్సరాల తర్వాత పెద్ద అయిపోయిన తర్వాత మీకు పిల్లలు వచ్చిన తర్వాత మీరు ఆ స్నేహితురాలని కలిశారు. ఆనందం కాదా? ఎంత ఆనందం ఉంటుంది! చాలా సంతోషం ఉంటుంది. ఎక్కడ లేని సంతోషం. గట్టి పట్టేసుకుని ఎన్నాళ్ళైందో అని పాత విషయాలు మాట్లాడుకుని ఆనందపడతా లేదా? చిన్నప్పుడు నీకు గుర్తుందా అప్పుడు ఆ చేస్తావు, ఇప్పుడు ఇలా చేస్తావు. ఎంత ఆనందం అది! చాలా సంతోషం కదా. మీరు ఊహించుకుంటే మీకు లోపల ఆనందం వచ్చేస్తుంది. చూడండి, మొహాలు ఎరిగిపోతున్నాయి. దొరికితే బాగున్నట్టు. ఇప్పుడు మీ స్నేహితుడు కనిపిస్తే మీకు ఎక్కడ లేని ఆనందం. ఎప్పుడో స్నేహితుడు. మీ పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ఏదైనా ఉంగరం పెట్టలేదా? జాసన్న పెట్టలేదా? మా చెల్లికి పెట్టలేదా? ఈసారి పెట్టమని ఉండండి, చెప్తాను. ఇప్పుడు పెళ్ళి నాటిది ఒక ఉంగరమో, పెళ్ళి నాటిది ఒక నగలో, పెళ్ళి టైంలోది అది మీ అమ్మ ఇప్పుడు ఎవరో ఇచ్చారు. ఎప్పుడో జ్ఞాపకం, అది చాలా భద్రంగా దాచుకున్నారు. అది కనపట్లేదు. మీ పాత నాటి జ్ఞాపకము, మీకు కావాలనుకున్న జ్ఞాపకము కనపట్లేదు. చాలా ఆనందంగా ఉంటుందా? బాధ అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మా అమ్మ ఇచ్చింది, వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, అక్కడి నుంచి వస్తుంది. నా దగ్గరికి వచ్చాక ఏంటో పోయింది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. పోతే బాధ అనిపిస్తుంది. సంవత్సరం అంతంలో ఇల్లంతా బాగా తుడుస్తున్నప్పుడు ఎక్కడో పరుపుకి మూలన దూరిపోయి ఉంది. అది దొరికింది. ఒక సంవత్సరం తర్వాత ఆనందమా కాదా? సంతోషమేనా? ఎక్కడ లేని సంతోషం. అమ్మయ్య పోయింది దొరికిన మా అమ్మ దొరికేసింది. ఇప్పుడు ఆనందం లోపల దొరికింది. ఎప్పుడూ కనపడలేదు, ఇప్పుడు దొరికింది. ఆనందం ఉంది. మీ స్నేహితురాలు ఎప్పుడు నుంచో కనపడిపోతే దొరకగానే ఆనందం. మీ వస్తువు దొరకకుండా ఉన్నప్పుడు దొరికితే ఆనందం. దేవుడు దొరికాడనే ఆనందం ఉందా? దేవుడు దొరికాడు నాకు ఉందా? మనిద్దరేవరా? చర్చ మొత్తంగా మనిద్దరమే. ఫస్ట్లో మీ స్నేహితుడు కనిపించినప్పుడు ఆనందం. ఎప్పటి నుంచో కనపడిన వస్తువు దొరికినప్పుడు ఆనందం. దేవుడు మీకు దొరికాడు ఆనందం ఉందా? ఎందుకు లేదంటారు? తెలియక, దేవుడి విలువ తెలియక మనకి ఆనందం పెద్ద ఎక్కువ ఉండదు. ఆనందము ఉండదు. ఎవడో దొరికినంతే ఆనందం, అదేదో వస్తువు దొరికితే ఆనందం. కానీ దేవుడు నా జీవితంలో ఉన్నాడు, నాకు దొరికాడు దేవుడు అనే ఆనందం మనిషిలో ఉండదు. ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ మాట. తీయండి ఒకసారి అందరూ. ఫిలిప్పీయులు 4:4. అప్పుడప్పుడు ప్రభునందును ఎల్లప్పుడు ఉందా? అప్పుడప్పుడు లేదా? మళ్ళీ చదవండి అయితే. ఎల్లప్పుడు దేని యందు? ఇదేదో కొంచెం తేడాగా ఉందే. ఏదైనా వస్తువు ఉంది కాదా? ఏదైనా ఇస్తే కాదా? ఏదైనా వస్తే కాదా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. చెవులు ముసిగిపోయేమో మరలా చెప్తున్నాను ఆనందించండి అంటున్నాడు. ఆనందించమంటున్నాడు, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎవరు యందు? దేవుని యందు. ఇప్పుడు నాకు చెప్పండి, మన శరీరాలని నాకు చూసండి. మన శరీరాలని సజీవ యాగంగా ప్రభుకి అప్పచెప్పుకోవాలి. ఈ శరీరము
ఎల్లప్పుడూ ఆనందించే శరీరమా కాదా? బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడెప్పుడు ఆనందించింది? ఎల్లప్పుడూ ఆనందించమన్నది ప్రభువునందు. ఇప్పుడు మనం శరీరాన్ని సజీవ యాగంగా అప్పచెప్పుకుంటున్నాం. మనం దేవుడు నా జీవితంలో దొరికాడు అని సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే శరీరాన్ని దేవుడికి అప్పచెప్తున్నామా? 25వ పరీక్ష. మన శరీరాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే శరీరాన్ని ఇస్తున్నామా? సూర్యుడు ఎప్పుడైనా లైటింగ్ ఆపాడా? ఎల్లప్పుడు ఇచ్చాడా? చంద్రుడు, నక్షత్రాలు ఊపిరి ఆగింది ఎప్పుడైనా? ఈ భూమి సృష్టి ప్రారంభించిన దగ్గర నుంచి పనిచేస్తానన్న ఎల్లప్పుడు. ఈ శరీరము ఎల్లప్పుడూ ఆనందిస్తుందా? అప్పుడప్పుడు ఆనందిస్తుందా? మరి ఈ శరీరాన్ని మన దేవుడికి అప్పచెప్పుకుంటున్నాం. పరీక్షించుకొని దేవునికి అనుకూలంగా ఇవ్వాలి. ఇప్పుడు పరీక్షించి అనుకూలమైనది ఇస్తున్నామా, ప్రతికూలమైనది ఇస్తున్నామా? పరీక్షిస్తుంటే మన శరీరము ఎల్లప్పుడూ ఆనందిస్తుందా, అప్పుడప్పుడు ఆనందిస్తుందా? ఒప్పుకుంటారా? ఇప్పుడు దేవునికి శరీరం ఇవ్వడానికి పనికి వస్తుందా, పనికి రావట్లేదా? పనికి రావట్లే కదా. కొంచెం ఇప్పుడు ఆలోచించి చూద్దాం. ఎక్కడ సమస్య ఉందో, దేంట్లో సమస్య ఉందో ఆలోచిద్దాం. ప్రారంభ దినాల్లో, అంటే యేసు ప్రభుని నమ్మిన ప్రారంభ దినాల్లో ఇందాక నేను చెప్పానే స్నేహితుడు దొరికిన ఆనందం, ఆ ఆనందం ప్రారంభ దినాల్లో ఉంటుంది. యేసు ప్రభుని నమ్మిన కొత్తలో నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను తెలుసా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను తెలుసా అని లోపల ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. మీరు బాప్తిజం కొత్తగా తీసుకున్న వాళ్ళని చూడండి, ఆడిచ్చే ఇంకా ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత ఇంకా మామూలుగా ఉంటుంది. ఆ నడక మారుద్ది. నేను బాప్తిజం తీసుకున్నాను, నేను అక్కడ చేయను, నేను అక్కడ రాను, నేను బాప్తిజం అంటాడు. వారం అయిన తర్వాత బాప్తిజం తీసుకున్నాను, ఓ నెల తీసుకున్నాను బాప్తిజం. ఏ నెల గుర్తులేదు. అప్పుడు 3-4 నెలల్లో మర్చిపోతాడు. ఇంకా బాప్తిజం సరదా అంతా అయిపోద్ది, ఆనందం అంతా అయిపోద్ది. ఆ రోజు మాత్రం కొత్త బట్టలు వేసి తెల్లగా బట్టలు వేస్తే ఎక్కడ లేదు చూపిస్తాడండి భక్తి. ప్రారంభంలో ఉన్న ఆనందం నెమ్మదిగా ఏమవుతుంది? నెమ్మది తెగిపోద్ది. ఇక్కడ మధ్య స్థితికి వచ్చినప్పుడు, ప్రారంభంలో కొత్తలో చాలా ఉత్సాహం ఉంటుంది. చర్చకు వచ్చినప్పుడు కానీ, పాటలు పాడుతున్నప్పుడు కానీ, వాక్యాలు తీసి చదువుతున్నప్పుడు కానీ చాలా ఉత్సాహం. మధ్యలో కొంచెం టైం అయ్యే కొద్దీ ఆ మధ్య వయసులోకి వచ్చినప్పటికీ నిదానం అయిపోద్ది, తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గుతూ ఉంటుంది. ఇంకా 3వ స్టేజ్కి వచ్చినప్పటికీ అన్ని విషయాలు తెలిసిపోతాయి. ప్రార్థన ఎలా చేస్తారో తెలిసిపోద్ది, వాక్యం ఎలా చదువుతారో తెలిసిపోద్ది, వాక్య రెఫరెన్స్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది, వాక్యం ఏం చెప్తారో ఎలా చెప్తారో తెలిసిపోతుంది. 3వ స్టేజ్ మీకు అన్నీ తెలిసిపోతాయి. సంఘం పరిచర్య మొత్తం తెలిసిపోద్ది. ఆ రోజున్న నిదానం చూడండి, ఏమవుద్దో మీకు తెలుసు, ఏం చెప్తారో మీకు తెలుసు. అప్పుడు చాలా నిదానం కూర్చుంటారు. ఫస్ట్లో ఏం చెప్తారు, ఎలా చెప్తారు, పాటలు పాడతారు. ఈ టైంలో అందరు లెగిస్తారంటే లెగాల లోపల తెలియని కుతూహలం, ఆనందం. 3వ స్టేజ్కి వచ్చినప్పటికి సీనియర్ అయిపోతారు. సీనియర్లు చాలా సీనియర్ అయిపోయి అన్నీ మీకు తెలిసిపోతాయి. అన్నీ మీకు తెలిసిపోయినప్పుడు మీకు తెలిసినట్టు కూర్చుంటారా, తెలియనట్టు కూర్చుంటారా? అలవాటు ప్రకారం కూర్చుంటారా, కొత్తగా వచ్చి కూర్చుంటారా? అలవాటు అయిపోద్ది. పాటలు అలవాటు అయిపోద్ది, మాటలు అలవాటు అయిపోద్ది, అన్నీ అలవాటే, వచ్చి వెళ్ళిపోవడమే, ఇంకేం ఉండదు. ఇప్పుడు ఆ మొదటి రోజులో ఉన్న ఆనందం 3వ స్టేజ్లో ఉంటుందా? ఉండదు, తగ్గిపోద్ది. అలా నెమ్మదిగా సీనియర్ అయ్యే కొద్దీ తెగిపోద్ది. ఇక్కడ ఇంకొక 3 రకాల తెగలు ఉంటాయి, 3 రకాల జాతులు ఉంటాయి ఇక్కడ. ఈ 3 రకాల జాతులు ఏంటంటే, మొట్టమొదటిది గివ్ అండ్ టేక్ పాలసీలు అంటారు, ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలు. ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలు ఏంటంటే, ప్రభువా నువ్వు ఇది ఇస్తే నేను ఇలా చేస్తాను. ఈ జాతి, ఈ తెగాలంటే నువ్వు పలానాది ఇస్తే నేను ఇలా చేస్తాను, పలానా వస్తే అలా ఉంటాను, పలానా చేస్తే ఇలా ఉంటాను. ఈ తెగవారు ఏం చేస్తారంటే, అది వచ్చే వరకు, అది అయ్యే వరకు, అది చేసే వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు. అది అయిన తర్వాత వీళ్ళేం వాగ్దానం చేస్తారు. అప్పుడు వరకు ఆ వాగ్దానం నెరవేర్చరు. ఎవరు? మనుషులు. దేవుడిని ఒకటి అడుగుతారు, ఒకటి కావాలంటారు, నువ్వు కనుక ఇలా చేస్తే నీకోసం నేను ఇలా చేస్తాను అంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలు అన్నమాట. దేవుడు ఎప్పుడు చేస్తాడో అప్పుడు ఆ పని చేస్తారు. రైట్? ఇది ఒక తెగ.
ఈ తెగకి దేవునికి సంబంధం పెద్ద ఉండదు. ఈ తెగ వరకు దేవునికి పెద్ద సంబంధం ఉండదు. ఏంటి సంబంధం అంటే నువ్వు చేస్తా, నేను చేస్తాను, నీ చేస్తే చేస్తాను, లేకపోతే చేయను. ఇది ఇంతవరకే ఉంటుంది. రెండో తెగ ఉంటుంది. ఈ రెండో తెగ ఏంటంటే దేవుడు ఇచ్చాడు అనుకుందాం, దేవుడే. దేవుడు ఇవ్వకపోతే దేవుడు అన్యాయిస్తాడు. ఏమంటున్నాను? ఈ రెండో తెగ ఏంటంటే దేవుడు ఇచ్చాడా, ఎంత మంచి దేవుడండి అంటారు. దేవుడి దగ్గర నుంచి రాకపోతే ఎంత అన్యాయం చేశాడండి దేవుడు అంటారు. ఈ రెండో తెగ అన్యాయం చేశారు అంటారు, ఇచ్చారు అంటారు. అన్యాయం చేసిన తర్వాత మళ్ళీ ఎవరిని అడుగుతారు? మరలా దేవుని అడుగుతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మరలా దేవుడి దగ్గరికి వస్తారు. అది అయ్యింది అనుకుందాం, జరిగిపోయిన తర్వాత దేవుడు ఎంత గొప్పడండి అంటారు. మళ్ళీ ఏది నవ్వకపోతే మళ్ళీ మాడిపోయిన మొఖాలే ఉంటాయి. ఏంటో దేవుడు చేయలేదు, ఎందుకు చేయలేదు అంటారు. ఫస్ట్ తెగ నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను ప్రభు అనేవారు. రెండో తెగ ఇచ్చాడా దేవుడు సూపరు లేదో డోపరు. మూడో తెగ దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడే. దేవుడు ఇచ్చినా లాగేసుకున్నా నా దేవుడే. ఏది వచ్చినా రాకపోయినా నా దేవుడే. ఎలాగున్న పరిస్థితి నా దేవుడే అనే తెగ. 1, 2, 3. మీరు ఏ తెగలో ఉన్నారు? ఫస్ట్ సెకండ్లో తేలిపోతారు. మూడో అడుగు కష్టం. ఈ ఫస్ట్ సెకండ్ ఉన్న తెగల్లో వారికి ఎల్లప్పుడూ ఆనందం రాదు. ఎందుకంటే వారి దృష్టి వేరు. దేవుని మీద వారి దృష్టి, వారి ఆలోచన వేరు ఉంటుంది. ఏదైనా ఇస్తే ఆలోచన ఒకటి, ఇవ్వకపోతే ఆలోచన ఇంకోటి. ఇప్పుడు దేవుడు విషయంలో ఎల్లప్పుడూ ఆనందించాడు. ప్రభునందు అన్నాడు, ప్రభు ఇచ్చే వాటి అందు అనలే. గమనించండి, దేవుని బట్టి ఆనందించడము. ఇప్పుడు ఈ 3 తెగలు మనం చూసాం కాబట్టి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 తెగల్లో మనం ఎక్కడున్నామో, ఏ ప్రాంతంలోనో మనకు తెలుసు. ఎల్లప్పుడూ దేవుని యందు మనం ఆనందిస్తున్నామా లేదా అంటే ఎల్లప్పుడూ మనం ఆనందించలేకపోతున్నాం. అయితే దేవుడు చేసే కొన్ని పనులు ఉంటాయి. దేవుడు మారడు, దేవుని ఆలోచన మారదు, దేవుని దృక్పథం కూడా మారదు. దేవునివి ఏ ఆలోచనలు మారవు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం దేవుడు మారడు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం దేవుడు మారాడు. ఆయన ఎలాగున్నాడో అలాగే ఉంటాడు. రైట్? ఇక్కడ గమనించండి, ఆయన ఉద్దేశం ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటాడు. ఇప్పుడు ఇందాక 3వ తెగ చెప్పానే, ఏదున్నా లేకపోయినా దేవుడే. దేవుడు ఇది కోరుకుంటాడు. ఏది వచ్చినా లేకపోయినా, నష్టం వచ్చినా లాభం వచ్చినా నా దేవుడే. దేవుడు ఈ తెగతో సంబంధం పెట్టుకోవాలని ఆశపడతాడు. ఇలాగా మనల్ని అవ్వాలని ఆశపడతా ఉంటాడు. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందో కొంచెం మనం దేవుని వాక్యాల నుంచి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ మాట. సంతోషం కలిగిన మనసు ఎవరికి? ఎవరు సంతోషంగా ఉంటారో వారికి. నలిగిన మనసు ఎముకలకి ఎండిపోతాయి అని. ఇప్పుడు కొన్ని మోకాలు కాళ్ళు గుజ్జు ఎండిపోతుంది చూడండి. మోకాలు చెప్పల్లో గుజ్జు ఎండిపోయింది అంటారు, గుజ్జు అయిపోయింది అంటారు. అప్పుడు హాయిగా ఉంటుందా? నరకం చూసేస్తారా? అంటే ఎండిపోవడం అంటే అవి ఎముకలు ఎండిపోతాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ చదవాలి. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము. రైట్. ఇప్పుడు అది ఎవరికి? ఇంతకీ ఎవరు సంతోషంగా ఉంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? ఇక్కడ సమస్య. ఇప్పుడు మనకి ఏంటంటే సంతోషంగా ఉండాలంటే దేవుడు ఏదో మనకి ఇవ్వాలో ఏదో చెయ్యాలో. దేవుడు అది కాదు.
ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించన్నాడు. ఇప్పుడు దేవుని బట్టి మనం సంతోషంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే ఒకటి సూత్రం, సంతోషంగా ఉండాలి. అది ఎప్పుడు అది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అది ఎల్లప్పుడూ సంతోషం ఎప్పుడు వస్తుంది? మీ దృష్టి మళ్ళినప్పుడు వస్తుంది. మీ దృష్టి దేవుని చేతి పనుల వైపు వెళ్ళాయా, ఇచ్చే వైపులు వెళ్ళాయా, దృష్టి మళ్ళీపోద్ది. దేవుడి వైపు వెళ్ళాయా, ఆనందంతో ఉంటారు. ప్రభునందు ఆనందించాలి. సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి? ఎల్లప్పుడూ. ఇక్కడ పొరపాట్లు ఎక్కడ జరుగుతాయో నేను కొన్ని విషయాలు చెప్తాను. సాధారణంగా మనిషి హృదయము, మనిషి ఆలోచన దేవుడు ఏమి ఇస్తాడో దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. మనిషి హృదయము, మనిషి ఆలోచన, మనిషి సంతోషము దేవుడు చేసిన దాన్ని బట్టే ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటాడు, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇది దాటి రావాలని దేవుడు ఆశ. ఇది దాటి రావాలని దేవుని ఆశ. నేను మీకు ఒక ఉపమానం చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీ పిల్లలు ఉన్నారనుకుందాం. మీ పిల్లలు పెద్దలు అవుతుండగా ఆ పెద్దగా అవుతున్న పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు అన్న తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఇన్నాళ్ళు మన మమ్మీ డాడీ దగ్గర ఎందుకున్నానో తెలుసా అన్నాడు ఒకడు. నాకు తెలుసు నేను ఎందుకున్నానో తెలుసా అన్నాడు ఈడు. ఇద్దరు అన్న తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ళు మాట్లాడుకుంటుంది మీరు వింటున్నారు. మీ కుమారులు ఇద్దరు మాట్లాడుకుంటుంది మీరు వింటున్నారు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇన్నాళ్ళు అమ్మ నాన్న దగ్గర ఉండడానికి కారణం వాళ్ళ ఆస్తి అన్నాడు. ఆ ఆస్తి చేతిలో రావాలి అప్పుడు చెప్తాను వాళ్ళకి అన్నాడు. ఒరే నేను కూడా అంతకే ఉన్నాను రా, మన ఇద్దరు ఒకటేరా అని ఇద్దరు మీ ఆస్తి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. మీ ఎదిగిన కొడుకులు చూసి, ఆ ఉన్నత ఆలోచన చూసి, ఇన్ని సంవత్సరాలు సేవలు ఎందుకు చేశారు కొడుకులు? ఆ పెన్షన్ కోసం. ఇప్పుడు ముస్లింలు ఉంటారు ఇంట్లో, పెన్షన్లు వచ్చే ముస్లింలు ఉంటారు, వాళ్ళు తెగ సేవ చేసేస్తారు. ఎందుకంటే పెన్షన్. ఎందుకంటే ఆ ముస్లిం పేరు మీద ఆస్తి ఉంది. ఏ చిన్న కొడుకు చేస్తే పెద్ద కొడుకు చేస్తే ఎవరికి ఇచ్చేదో తెలీదు, అందుకే ప్రేమ ఒలకపోసేస్తారు. మా అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నాదే అంటారు. ఎందుకు? పైన ఆస్తుంది కాబట్టి పోయే ముందు ఆ సేవ చేసినందుకు నాకు రాసి ఇచ్చేద్దామని కక్కుర్తి. ఇప్పుడు ఆలోచించండి, మీ పిల్లలు మిమ్మల్ని కాకుండా మీ దగ్గరున్న ఆస్తిని కావాలని వారు మీతో ఉంటున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. కదా, దేవుడు ఇది నిరూపించాలనుకుంటున్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ నాన్నయే అనే నిరూపణ ఇవ్వడం కోసం ప్రభు ప్రయాస. నా దగ్గర ఉన్న వాటి బట్టి మీరు నా దగ్గర రావడం నాకు ఇష్టం లేదు, నన్ను బట్టి రావడం నాకు ఇష్టము. నన్ను బట్టి, నా దగ్గరున్న వాటిని చూసి మీరు వస్తే కొంతకాలం వెళ్ళిపోతారు. నన్ను బట్టి మీరు ఆనందించాలి, ఈ ప్రయాస పడుతూ ఉంటారు ప్రభు. ఇది పట్టుకున్నారా, ఇది లాజిక్ పట్టుకున్నారా, అన్నీ వచ్చేస్తాయి మీ దగ్గరికి, వచ్చి పడిపోతాయి. అది పట్టుకోక ఎట్టా వస్తుందా ఆలోచించారా, మళ్ళీ రాదు. ఏం చేస్తే వస్తుందా అని ఆలోచించారా, మళ్ళీ రాదు. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే వస్తుందా, మళ్ళీ రాదు. ఎంతమంది పాస్టర్ల దగ్గర పరిగెడితే వస్తుందా, మళ్ళా రాదు. దేవుడు మారడు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ఎక్కడ కూడా మార్చుకోడు. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మనము ఆయన కోరుకున్నప్పుడే అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోతాయి. ఇప్పుడు వస్తువులా ప్రభువా, కార్యాలా ప్రభువా? కొంచెం మనం పొరపాటు ఎక్కడ చేస్తామో ఆ పొరపాట్లు కొంచెం చూసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం వద్దాం సరే. 37వ కీర్తన 4వ మాట. ఏంటదే? హృదయం కొన్న ఆశని తీరుస్తాడట. ఎప్పుడు దానిపైన మెలుకు పెట్టాడు చూడండి. వేస్తే కాదు, మళ్ళీ చదువు. యెహోవాను బట్టి సంతోషించండి,
నీ హృదయ వాంఛల్ని ఆయన తీరుస్తాడు. ఇప్పుడు సంతోషం ఇచ్చిన దాన్ని బట్ట ఆయన బట్ట ఈ శరీరం దేనికి సంతోషపడాలి? ఇప్పుడు ఆయన యందు సంతోషించాలి, ఆయన బట్టి సంతోషించాలి. ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, ఎప్పుడైతే ఇది పట్టుకుంటారో మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఏది ఇస్తాడో అది చూసారా, మీ హృదయ వాంఛలు తీర్చబడవు. ప్రభువుని బట్టి పట్టుకోవాలి. ప్రభువుని బట్టి మన శరీరం సంతోషంగా ఉంచుకునే ప్రయత్నము మనం చేయాలి. రెండో విషయం చేస్తున్నాను స్పీడ్గా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ మాట. జేమ్స్ 1:3 123. యాకోబు 1:23. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహస్రముఖము చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. పైన కొంచెం 19 చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండబడును. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. 21 చూసండి. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ పదం వాడతాడు, ఓపిక అనే పదం వాడతాడు. సాత్వికం ద్వారా సాత్వికం అనే పదం వాడతాడు. ఇది అలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1-2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏంటది? ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసానికి కలిగిన పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నారు. ఏంటది? నానా విధమైన శోధనలు అంటే నానా విధమైన ఇబ్బందులు, నానా విధమైన కష్టాలు, నానా విధమైన శ్రమలు వస్తూ ఉంటాయంట. ఆనందమా మహానందమా? మహానందం నేర్చుకోవాలంట. ఎంత అన్యాయం కాకపోతేనండి. కష్టం వచ్చి నష్టం వచ్చి మన మీదకి పడిపోతూ ఉంటాయంట. మహా ఆనందం, ఆనందం కూడా కాదు మళ్ళీ మహా ఆనందం అని ఎంచుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు ఎంచుకుంటావు ఇలాగా? మనకు సంతోషం వచ్చినప్పుడు, బాగా జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు మనకు పట్టలేని ఆనందం, మహా ఆనందం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు ఈయన మారడు? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మారడు, దేవుడు ఆలోచన మారదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడు సంతోషించమన్నాడు? శ్రమల్లో ఎల్లప్పుడూ. అది ఎప్పుడు? ఇది వచ్చినప్పుడు మహా ఆనందంతో ఉండాలి. కుదురుద్దా? ఈ శరీరము ఎల్లప్పుడూ ఆనందించాలంట, ప్రతిసారి ఆనందించాలంట. అది ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలంట, కష్టం వచ్చినప్పుడు ఆనందించాలంట, నష్టం వచ్చినప్పుడు ఆనందించాలంట. మామూలు ఆనందం కాదు, ఆనందం పట్టలేనంత. ఎందుకంత సంతోషంగా ఉన్నామంటే ఇప్పుడే 10,000 పోయి అని చెప్పాలి. ఎందుకు ఆనందంగా ఉన్నామంటే పట్టుచీర 15,000 పెట్టుకోవడం, మొత్తం కిస్త్రీ పెట్టి కాల్చాను, బూడిద మిగిలిన తప్ప ఏం లేదని ఆనందం వ్యక్తపరచాలంట. ఉంటుందా? తిండి మానేసి నీరసం వచ్చేసి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే బాగుంటుంది, కొంచెం ధైర్యం వస్తుందేమో. మహా ఆనందం పడాలి ఆ టైంలో. దేవుడు కోరుకుంటుంది అది. ఎల్లప్పుడూ ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ఆనందించాలి. ఇది ఆయన ఆశపడుతున్నాడు. మన ఆశ ఎక్కడుంది ఇప్పుడు? మన దృష్టి ఎక్కడుంది ఇప్పుడు? సమస్య ఇదన్నమాట. ఆనందించలేకపోవడం కారణం సమస్య ఇది. ప్రభువునందు సంతోషించాలి. మూడో విషయం చెప్తున్నాను. ప్రసంగి గ్రంథం 3:1. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద, భూమి మీద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. చావడానికి బ్రతకడానికి టైము, వేసిన దానికి తీసేయడానికి,
చంపడానికి బాగు చేయడానికి. పడగొట్టుటకు, కట్టుటకు. రైట్, ఇక్కడ మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది ప్రతిదానికి సమయము ఉంది. ప్రతిదానికి సమయము ఉంది. పుట్టడానికి, చావడానికి. ఇప్పుడు గమనించండి, ప్రతిదానికి సమయం ఉందన్నాడు. ఇప్పుడు నాటడానికి, పీకి వేయడానికి కూడా టైం ఉంది. ఇప్పుడు పలానా టైంలో నాటాలి, పలానా టైంలో పీకాలి. మధ్యలో పీకితే ఏమవుతుంది? పని చేయదు. మధ్యలో పీకేస్తే పని చేయదు. ఇప్పుడు ఆలోచించండి, మీరు నాటినప్పుడు ఆ టైంని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అది పెరిగే టైంని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? లాగే టైంని ఎవరు డిసైడ్ చేశారు? 3 నెలల పంట వచ్చిన తర్వాత 4 నెలల 4 నెలలు 4 నెలల తర్వాత పంట వస్తుందా? 4 నెలలు 5 నెలల పని. ఇప్పుడు 4వ నెల దాటిన తర్వాత కూడా రాకపోతే వెయిట్ చేయరా? కొంచెం లేట్ అవుతుంది. 5వది, ఇప్పుడు టైం మీ చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా? ఏంటిదే చెప్తున్నాడు. మనం అనుకునే టైం కాదు, ఆయన అనుకునే టైంకి వెయిట్ చేయాలి. మనం అనుకునే టైం కాదు, మన దృష్టి ఏంటంటే మన టైంలో రావాలి, మనకు అనుకున్న టైంలో రావాలి. ఇది మన ఆలోచన. ఒక సిస్టర్ గారు వాళ్ళ కూతురు గురించి దుఃఖపడుతున్నారు. 30 ఏళ్ళు వచ్చే బాబు ప్రార్థన చేయండి. 25 వచ్చినప్పుడు ప్రారంభించాం పెళ్లి సంబంధాలు చూడడం. 25 వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. అయితే అమ్మాయి ఒప్పుకోవట్లేదు, అయితే అటు ఒప్పుకోవట్లేదు, అయితే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, తాలూకు. ఇప్పుడు 30 వచ్చాయి. 25లో ప్రారంభించారు, ఇప్పుడు 30 వచ్చాయి. ఎంత అయింది? 25 వచ్చినప్పుడు నాకు చెప్పింది ప్రార్థన చేయమని. చేద్దాంలే అమ్మా, అయిపోద్దులే అమ్మా అని చెప్పాం. 26, 27, 29, 30 కూడా వచ్చేసింది. ప్రతి సంవత్సరం చెప్పేది. 30 సంవత్సరాలు ఆడపిల్లలకు వచ్చేసాయి. భయం పెరుగుద్దా, ధైర్యం పెరుగుద్దా? ఆనందించండి. శ్రమ వచ్చినప్పుడు మహా ఆనందం. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసే పిల్లకి, ఆడపిల్లకి మహా ఆనందం. అందరూ వచ్చి ఏ అమ్మాయికి పిలిచివా అంటారు. ఊరుకోరు కదా మరి జనంలో. వీళ్ళు తొందర చేస్తారు. 10 లక్షలు అప్పు ఇవ్వండి. ఎవరు ఇలాంటి మాట్లాడితే 10 లక్షలు అప్పు చేసేస్తానని చెప్పి నోరు మూసేస్తారు. చెయ్యవా అన్నప్పుడు మహా ఆనందం పడాలంట. ప్రభావి పొడుస్తున్నారు నన్ను, వస్తుందా ఆనందం? 30 సంవత్సరాలు దాటిపోయి 31 వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు నాకు భయం వేసేది. అప్పుడు నాకు అనిపించింది నేను ఆనందపడాలి, సంతోషపడాలి. ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది, ఇంకా చేయలేదు. మరి నా అగ్రిమెంట్ మా ఇద్దరికి, నీకు ఎట్టగైనా చేసి పెడతానమ్మా అన్నట్టుగా నన్నే వచ్చి అడుగుతుంది. క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుద్దండి. ఇంక విరక్తి చెందేసి 34 వచ్చేసాయి. 34 వచ్చేసాయి. వచ్చి ప్రైజ్ లాడమ్మా అంటే అనేది, ప్రైజ్ లాడ్ తల్లి అంటే అనేది. ఒక నవ్వేదండి. ఏం చేయాలో, ఎలా చేయాలో ఆవిడ ముఖం కనపడకుండా ఉంటే బాగా అనిపించేది. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పుకోవాలి, ఆనందించాలి, మళ్ళా ఆనందించాలి. ఇప్పుడు శ్రమణ ఎదురుగుండా నడుచుకుంటూ వస్తుంది. 35 ఏళ్ళ కూతురిని పట్టుకుని ఇప్పుడు నేను ఆనందించగలుగుతానా? నేను ఆనందించడం నేర్చుకున్నాను. ఆవిడ ఎలాగున్నా నా దేవుడే. ఇప్పుడు సమయము ఈ వయసుని బట్టి చూస్తుంది. ఏది 35 ఏళ్ళు అయిపోయింది అని లోకానుసారమైన టైంని బట్టి చూస్తుంది, లోకానుసారమైన వయసుని బట్టి చూస్తుంది. ప్రతి దానికి సమయం కలదు అని బైబిల్ చెప్తుంది. ఏ సమయం అది? ఆయన సమయం. దేవుని టైము కలదు. మన తొందరపాటు ఏంటి? మన టైం అయిపోతుంది. ఆయన వాచ్లో టైం అయ్యే వరకు కదిలి రాడు, ఆయన మారడు. ఆయన సమయం వచ్చినప్పటికే 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సంబంధం వచ్చిందండి. 10 తరాలు తిన్నా ఫ్రీగా మిగిలే అంత ఆస్తి. ఇంకా సంతోషకరం వాచ్ చెప్పనా? అత్తగారు లేరు. మావే
ఇంకా ఆనందం చెప్పిన మహానందం. కూతురు కూడా లేదు, ఆడబడి కూడా లేదు, ఇంకా ఆనందము మహానందము. మరి ఎంత ఆనందం ఉంటుంది చూడండి. ఏదో ఇప్పుడు మీకు వచ్చినట్టు ఆనందపడుతున్నాం చూడండి, మీకే వచ్చినట్టు ఆనందం చూడండి. దేవుని టైం కోసం వెయిట్ చేయడం వస్తే మహానందం పొందేస్తారు. ఈ లోపల తొందరపడిపోయి ఏంటో 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 అని ఆనందాన్ని కోల్పోయి మీ మనసుని ఆనందపడకుండా చేస్తామంటే మీ శరీరం కుళ్ళు కుసైపోద్ది మొత్తం. ఏదున్నా ఎలాగున్నా ఆనందించడం రావాలి ప్రభువునందు. చెప్పండి, టైం ఎవరిది? దేవుని టైము. దేవుని టైం వరకు వెయిట్ చేయడం రావాలి. 4 చెప్తున్నాను. హెబ్రీ రాసిన పత్రిక, టైం అయింది కొనసాగిస్తాను, కొంచెం ముగిచ్చేస్తాను ఇదే. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ మాట. విశ్వాసమునది విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో దాని నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఏమైనది అదృశ్యమైనవి అంటే కనబడనివి, లేనివి, కనపడనివి, ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఉన్నవని రుజువై ఉన్నది. ఇక్కడ గమనించండి, విశ్వాసం అంటే ఏంటంటే అని చెప్తున్నాడు, మనం దేనికోసమైతే వెయిట్ చేస్తామో అది కనపడకపోయినా ఉన్నది అని నమ్మడం అంట. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం అంటే ఏంటంటే దేనికోసమైతే మనం వెయిట్ చేస్తున్నామో అది ఉన్నది అని నమ్మడం అంట. దేనికోసం వెయిట్ చేస్తున్నారో అది ఉన్నది అని ఎప్పుడు నమ్ముతాం మనం? వచ్చాక రాకముందా? ఇప్పుడు దేవుడు ఆశ ఏంటి? రాకముందు సంతోషించాలని దేవుడు ఆశ. మన సంతోషం ఎప్పుడు వస్తుంది? వచ్చాక. ఇప్పుడు గాలి ఉందా లేదా? ఎలా చెప్తారు? అది చెప్పండి, నాకు ఎలా చెప్పండి. పీలుస్తుందా సార్? నాకు కనపట్లేదే, నాకు కనపట్లేదు గాలి. మీరు పీలుస్తుందా అని చెప్తున్నారు, దాన్ని బట్టి ఎలా అవుతుంది? ఉన్నదని నమ్ముతున్నారు లేదా? గాలి ఉన్నదని నమ్ముతున్నారు. మీకు కనిపించిందా? కనపడలే. ఇలా నమ్మాలన్నమాట. మీ ఎదురుగుండా అది కనపడదు, అయినా ఇస్తాడని నమ్మాలి. ఇది దేవుని ఆశ. ఇది కాకుండా మనం ఏం ఆశిస్తామంటే వస్తే ఆనందిస్తాను, ఇది దేవుడు ఒప్పుకోడు. దేవుని యందు ఆనందించడం అంటే దేవునితో పాటు ఆనందించడము. దేవుని ఇచ్చిన దాన్ని బట్టి కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇస్తే ఆనందం, ఇవ్వకపోతే బాధ. ఇది కాదు. దేవుడు అనుకున్న ఆలోచన వేరు, మనుషులు అనుకుంటున్న ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మన ఆనందము, సంతోషము లేనిది ఉన్నట్టు నమ్మడం. కొంచెం ఆ కిందకి వెళ్ళమ్మా, అది మంచి మాట రాస్తాడు. ఇంకా దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని. ఏంటది? సరిగ్గా చదువు మళ్ళీ పైనుంచి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. రైట్, ఇక్కడ చెప్తున్నాడు ఆ విషయాల్ని. ఏ ప్రపంచం అయితే ఆయన తయారు చేశాడో మాట ద్వారా తయారు చేశాడు, అది కనపడిన దాంట్లోంచి తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ఏదైతే కనపట్లేదో దాంట్లోంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకు కావాల్సింది మీకు కనపడదు, మీకు కావాల్సింది రాదు, ఉండలేదు, దగ్గర లేదు, మీరు చూడట్లేదు, అయినా ఉందని నమ్ముతూ దేవుడిలో ఆనందించాలి. ఆనందించగలుగుతామా? వస్తేనా రాకపోతేనా? ఏం ఆశపడుతున్నాడు ఈయన? రాకపోయినా ఆనందం పొందేవా? అది వచ్చి పడిపోద్ది నీ మీద. రాకపోయినా లేకపోయినా నీ ఆనందాన్ని దేవుని దగ్గర వ్యక్తపరిచేవా? అది వచ్చి పడిపోద్ది. నా టైం కాదు, దేవుని టైంకి అది వచ్చి పడిపోద్ది. ఇది నమ్మడం ప్రారంభించాలి, ఆనందించాలి. ఆఖరి చెప్తున్నాను, రోమియోలకు రాసిన పత్రిక 15:13. రోమన్స్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక. రైట్, ఇక్కడ మళ్ళీ ఒకసారి స్లోగా చదవండి. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు విస్తారముగా నిరీక్షణ గలవారు అవుటకు
ఇక్కడ గమనించండి ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. నిరీక్షణ కర్త అయిన దేవుడు. ఏంటది? నిరీక్షణకి కర్త అయిన దేవుడు. నిరీక్షణ అంటే మనకి ఏది కావాలో మనం దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నామో దానికి కర్త దేవుడు అని అంటున్నాడు. దేవుడా మనిషా? దేవుడా మనిషా? దేవుడా మనిషా? గట్టి చెప్పండి. దేవుడా మనిషా? మన నిరీక్షణ కర్త ఎవరు? దేవుడే అని తెలుసుకొని దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను ఆనందమా? ఆనందపడాలా? పడాలా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు నిరీక్షణకి కర్త అయిన దేవుడిని బట్టి ఆనందపడాలి. ఇప్పుడు మన నిరీక్షణకి కర్త అంటే దేవుడు. నిరీక్షణకి దేవుడు ఎవరంటే ప్రభువుని బట్టి ఆనందపడాలి. ఇప్పుడు దేవుని బట్టి ఆనందమా? దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆనందమా? ఫిలిపి ఏం చెప్తుంది? 4:4 ఏం చెప్తుంది? ఫిలిపి 4:4 ప్రభునందు ఆనందించండి. మాలా చెప్తున్నాను, ఆనందించండి. దేవుని బట్టి మన సంతోషం ఉండాలి, దేవుని దగ్గర నుంచి వచ్చిన దాన్ని బట్టి కాదు. ఎప్పుడైతే మన దృష్టి మారతాదో, దేవుని బట్టి ఆనందం వస్తుందో, ఆ రోజు మీరు వద్దన్నా మీ దగ్గరకు వచ్చి పడిపోతాయి. ఇది అయ్యే వరకు దేవుడు మారడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మారడు మీకోసం. దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో అదే నెరవేరుస్తాడు. దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అదే నెరవేరుస్తాడు. ఆయన టైం కోసం వెయిట్ చేయడం రావాలి, మన టైం కాదు. మన నిరీక్షణకి ఆధారము ఆయన. వచ్చినా రాకపోయినా అది వచ్చిందని ఆనందాన్ని మనం ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందంతో ఉండాలి, మహా ఆనందంతో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆనందంతో ఉంటామో, ఎప్పుడైతే ఈ సంతోషంతో ఉంటామో, ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉంటామో, మీరు వద్దనుకున్నా కాదనుకున్నా అది వచ్చి మీ దగ్గరికి పడిపోద్ది. ఒకే సూత్రం ఒకటే. మీ దగ్గరికి అది రావాలి అంటే ఏ టైంలోనే మీరు ఆనందించి తీరాల్సిందే. అది దేవుని బట్టి. ఇప్పుడు చెప్పండి, మన శరీరము సజీవయాగంగా దేవునికి అనుకూలంగా ఇవ్వాలి. ఈ శరీరం సంతోషిస్తుందా? సంతోషించట్లేదు కదా. మన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు మన శరీరం